హాయ్ అండి. పొడుగు వంకాయలు ఉంటాయి కదా సన్నగా, ఆ వంకాయలతోటి ఫ్రై చేద్దామన్నట్టుగా ఇవ్వండి. పచ్చిమిరపకాయలు ఇంత కొబ్బరి వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మనము ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక అందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. అది వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని అందులో ఇప్పుడు మనం పేస్ట్ మిక్సీ చేసాం కదా, కొబ్బరి పచ్చిమిరపకాయల పేస్టు, అది వేసుకోవాలండి. ఆయిల్లో మంచిగా వేగుతుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ వంకాయలు అయితే సన్న వంకాయలు ఉంటాయి కదా, ఇలా అయ్యేటప్పుడు ఇంత సాల్ట్, వేసినాక ఇవి వేసుకోవాలండి. మనము వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆల్రెడీ పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయల కారం ఇవన్నీ మంచిగా వీటికి పడతాయండి. వంకాయలకి చాలా టేస్ట్ అవుతుంది. ఇదిగో చూడండి, ఈ వంకాయలు అయితే ఊరికేనే మగ్గిపోతాయండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉడకాలి ఇవి. మనం కొద్దిసేపు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్నాక ఇదిగోండి, ఇలా ఎంత బాగా ఫ్రై అయిపోతాయి. ఇందులో మనము అప్పుడు ఇవి అయిపోయింది కదా మొత్తం ఆల్రెడీ, ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మనం గరం మసాలా అండి, ఇది ఉంటుంది కదా మమతా గరం మసాలా, నేనైతే ఇది వేస్తానండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. అనుకోండి కొంచెం అంతా వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెం 2 నిమిషాలు మనము మళ్ళీ మూత పెట్టుకున్నాం అనుకోండి. కలుపుకున్నాక ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేస్తుంది కదా. 2 మినిట్స్ 5 నిమిషాలు ఇలా ఎంతైనా పెట్టుకొని 5 నిమిషాలు మూత పెట్టి తీసేసి పక్కకు తీసేసుకోవాలండి. చూడండి, అడగంటకుండా ఎంత మంచిగా, ఎంత బాగుంది కర్రీ అయితే. చాలా టేస్ట్ ఉంటుందండి. కొబ్బరి పొడి కూడా వేసాం కదా, కాలుతున్నాయి. ఈజీగా ఊరికనే ఉడికిపోతాయండి ఇవైతే. చాలా తొందరగా అవుతుంది ఈ కర్రీ అయితే. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.